విద్యుత్ రంగంలో ఏపీని అప్పులపాలు చేసింది మాజీ సీఎం జగనే అన్నారు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. జగన్ తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రానికి గడ్డు పరిస్థితులు వచ్చాయన్నారు. ఆనాటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ను బయటపడేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు ఐతాబత్తుల ఆనందరావు. 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల మీద తన నాయకులతో మంది మార్పడంతో ధర్నాలు చేపిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణ చేయడానికి ఎలాంటి ఒత్తిడికి తగ్గకుండా వెనకాడకుండా విద్యుత్ సంస్కరణ చేసి విద్యుత్ ఉత్పత్తిని పెంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నీకు చంద్రబాబు గారు అప్పగించారు. అలాగే 5 సంవత్సరాలు 14-19లో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 24 గంటల కరెంటు గృహాలకి, వ్యాపారాలకి, ఇండస్ట్రీస్ కి, రైతులకి చంద్రబాబు గారు ఇస్తే నీ గవర్నమెంట్ లో నువ్వు చెత్త పాలన చేసి ఆ చెత్త పాలనలో ఈ రాష్ట్ర ప్రజల మీద 2019-24లో 1,00,000